సింహాచలం పులిహోరలో నత్త అంటూ ఒక వీడియో వైరల్ అయింది. తర్వాత అది ఫేక్ అని తేలింది. సరిగ్గా సేమ్ కంటెంట్తో భద్రాచలం ప్రసాదం పైన ప్రాపగండా జరిగింది. ఎందుకు ఇలా ఆలయాలపై కొంతమంది పని గట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? వారం కిందట భద్రాచలం లడ్డూ ప్రసాదంలో పురుగుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. వీడియోతో భక్తుల్లో ఆందోళన, అనుమానాలు తలెత్తాయి. వైరల్ అవుతున్న ఆ వీడియోలో లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపిస్తోందంటూ చూపించారు. కానీ ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు, ఎలా తీసిందో ఎలాంటి ఆధారాలు లేవు. ప్రసాదం తయారీ, పంపిణీ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాల్ని కఠినంగా పాటిస్తున్నామని, ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేదంటున్నారు గుడి అధికారులు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. అటువంటి ఆలయంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే. లడ్డూ ప్రసాదం తయారీ ప్రక్రియపై చాలా కఠినమైన నిబంధనల్ని పాటిస్తూ శుభ్రంగా తయారు చేస్తారు. ఆలయంలో ప్రసాదాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిశుభ్రమైన వంటశాలల్లో తయారు చేస్తారు. నిపుణుల పర్యవేక్షణలో శుద్ధమైన ముడి సరుకులతో హైజీన్ నిబంధనల్ని కఠినంగా పాటిస్తూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. అలాగే ప్రతిరోజు వంటశాలలు, నిల్వ గదుల్ని శుభ్రపరిచి నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తారు. నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమైందని, కావాలనే ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది కావాలనే ఇలాంటి వీడియోల్ని తయారు చేసి ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. భక్తులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు. మరోవైపు ఈ వీడియోపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళని గుర్తించి అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు.